హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. సో నేను కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసి దాంతో తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒక పావు కప్ వరకు కార్న్ ఫ్లోర్ని, మనం జొన్నపిండి అంటాం కదా, ఆ జొన్నపిండిని యాడ్ చేసేసుకొని ఒక పావు కప్ వరకు మనం టీకి యూజ్ చేసే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీస్ వచ్చేసి హాఫ్ కప్ పంచదార, పావు కప్పు కార్న్ ఫ్లోర్, ఇంకా మిల్క్ పౌడర్. అలాగే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి, ఎల్లో ఫుడ్ కలర్ని. కానీ ఎల్లో ఫుడ్ కలర్ లేదు కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్లా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఎక్కువగా కూల్గా ఉండే సలాడ్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం అన్నిటిలోనే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేసుకొని ఇక్కడ ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను. నేను గ్లాస్ కొలతల్లో తీసుకున్నాను, ఒక పెద్ద గ్లాసు. కావాలంటే మీరు కప్ మెజర్మెంట్లో అయినా తీసుకోవచ్చు. కప్తో కొలిస్తే ఒక 2 కప్పులు అనమాట. ఈ 2 కప్పుల పాలకి ఒక 4 స్పూన్ల వరకు పంచదార అయితే సరిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది నార్మల్ ప్యాకెట్ పాలేనండి. మీరు కావాలంటే చిక్కగా ఉన్న గేదె పాలైనా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరుకుతుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్యాకెట్ పాలతో చేయొచ్చు, కానీ కొంచెం థిక్నెస్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఇక్కడ పాలు ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా మరిగొచ్చిన తర్వాత ఒక కప్పు వరకు నేను సపరేట్గా పాలు తీసుకున్నాను. ఇవి కూడా వేడి పాలే. వీటిల్లో ఒక 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలల్లో కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలు థిక్నెస్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పాలు కొంచెం చిక్కబడతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఇంకొంచెం తిక్కగా తయారవుతాయి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక బాక్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు దేంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకుంటే దాంట్లోకి. నేను ఇక్కడ స్టీల్ బాక్స్ని తీసుకున్నాను. మొత్తం అంతా యాడ్ చేసేసుకొని పైనుంచి ఐస్ క్రిస్టల్స్ ఏమీ పడకుండా ఒక ప్లాస్టిక్ కవర్తో పైన ఇలా కవర్ చేసుకొని పైనుంచి టైట్గా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల వరకు పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయ్యేలోపు క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి త్వరగా క్యారమెల్ రెడీ అవుతుంది. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా క్యారమెల్ వచ్చేస్తుంది, అలాగే చేదు వస్తుంది క్యారమెల్ కొంచెం. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మనకి ఇలా క్యారమెల్ టెక్స్చర్ వస్తుంది పాకంలాగా. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత గుప్పటి వరకు ఇక్కడ జీడిపప్పుని యాడ్ చేస్తాను. జీడిపప్పుని ఒక 2 నిమిషాలు ఈ క్యారమెల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ క్యారమెల్ మొత్తాన్ని బటర్ పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని యాడ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్కి మనకి ఇలా క్యారమెల్ కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ముక్కలుగా చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్యారమెల్ని ఐస్ క్రీమ్లో యాడ్ చేసుకోవడానికి, అలాగే పైనుంచి గార్నిష్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. 2 అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయితే కొంచెం ఫ్రీజ్ అయింది కదా. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇంకొంచెం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ లాగా క్రీమీ టెక్స్చర్ రావడం కోసం ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాము. క్యారమెల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారమెల్ని కూడా ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్ బ్లెండ్ చేసేటప్పుడే ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ టెక్స్చర్ వస్తే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా, సేమ్ బాక్స్లోకి మళ్ళీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్పూన్తో ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి మనం ఇందాక క్యారమెల్ చిప్స్ని కొన్ని ఉంచుకున్నాం కదా, వాటిని పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తగులుతూ ఉండాలంటే ఫస్ట్ ఒక లేయర్ని వేసుకొని మధ్యలో ఈ చిప్స్ యాడ్ చేసుకొని పైనుంచి ఇంకో లేయర్లా వేసుకొని పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మధ్య మధ్యలో కూడా ఎక్కువగా తగులుతూ ఉంటాయి అనమాట. వీటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో క్యాషు యాడ్ చేసాం కదా, పిల్లలకి ఓన్లీ అచ్చులా చేసి కూడా స్నాక్ లాగా ఇవ్వచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కవర్ని ఇలా పెట్టేసుకొని పైనుంచి బాక్స్ మూతని గట్టిగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి, ఐస్ క్రిస్టల్స్ ఏమి పడకుండా. ఇప్పుడు ఒక 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది.
ఇప్పుడు స్కూపర్తో కానీ లేదంటే ఏదైనా గుంటగరిటతో కానీ ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం ఒకసారి ఆ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ చాలా నచ్చింది. వాళ్ళు తిన్నాక చాలా బాగుందమ్మా అని చెప్పారు. సో మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండానే ఇక్కడ పసుపు యాడ్ చేసాం కదా, నేచురల్గానే కలర్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొన్ని క్యారమెల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది గార్నిషింగ్కి. సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసి పిల్లలకి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తింటారు. బయట ఎక్కువ రేటు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఇలా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.